Hi viewers, I am Dr. Mohan Maharaj, Head of Critical Care Medicine. అందరికీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కాలంలో జ్వరాలు ఎక్కువ, జ్వరాల్లో విష జ్వరాలు అంటే మామూలుగా టెంపరేచర్ అనేది జబ్బు కాదు, అది మన ప్రొటెక్టివ్ మెకానిజం. అంటే బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు వెళ్ళి ఫైట్ చేసి ప్రాబ్లం వచ్చినట్టుగా మనకున్న టిష్యూ దగ్గరికి వెళ్ళి మన సైన్యం అంతా WBC వెళ్ళి ఫైట్ చేసి మనకి ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఆ ఫీవర్ అనేది గుడ్. ఎ ఫ్రెండ్ ఆర్ ఫో అంటే మనకు ఫీవర్ అనేది ఫ్రెండా లేకపోతే శత్రువా? ఇది యాక్చువల్గా ఫ్రెండ్, మనకు తెలుపుతుంది. మన బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటే తెలియదు కానీ లేకపోతే తెలుపుతుంది. కాబట్టి మీరు ఫీవర్ వచ్చిన వెంటనే రకరకాల జబ్బులు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వల్ల అందరికీ తెలుసు, లేదా మనకు వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, డెంగ్యూ ఫీవర్ అవ్వచ్చు, స్వైన్ ఫ్లూ అవ్వచ్చు, స్క్రబ్ టైఫస్ అవ్వచ్చు, లెప్టోస్పైరోసిస్ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు, టైఫాయిడ్ అవ్వచ్చు, ట్యూబర్క్లోసిస్ అవ్వచ్చు, రికెట్సియల్ ఫీవర్ అవ్వచ్చు, హెపాటిక్ ఫెయిల్యూర్ ఉండవచ్చు, మెనింజైటిస్ అవ్వచ్చు. ఇలాగ ఎన్నో రకాల మనం డయాగ్నోసిస్ ఫీవర్ వల్ల తెలుసుకోవచ్చు. సో ఈ ఫీవర్ని బట్టి మనం వెంటనే ఎప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా రెగ్యులర్గా టెంపరేచర్ కంట్రోల్లో, మామూలు పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, కానీ తగ్గిపోవడం కాదు, బ్లడ్ టెస్ట్ చేసుకోవడం చాలా అవసరం, తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఒక్కొక్క జబ్బు చాలా త్వరగా మనిషిని ప్రాణాంతకం చేస్తుంది. కాబట్టి తెలుసుకొని దాని తగ్గట్టుగా దగ్గరలో ఉన్న మన సింపుల్ ల్యాబొరేటరీలో టెస్ట్ చేసుకొని మీరు జాగ్రత్తగా ఉండి అవసరమైతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన ప్రాణాన్ని మనం కాపాడుకుందాం. టెంపరేచర్ వచ్చిన వెంటనే మనం జస్ట్ టెంపరేచర్ రైజ్ చేసుకుని పారాసిటమాల్ వాడకుండా బ్లడ్ ప్రికాషన్స్ టెస్ట్ చేసుకుంటే మనందరికీ చాలా చాలా ఉపయోగం. ఎంతో మందికి ఈ ఇన్ఫెక్షన్ వల్ల కానీ చిన్నపిల్లలు కానీ అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ వల్ల కూడా మనకు ఫీవర్ వస్తుంది. సో కాబట్టి మనం తెలుసుకోవడం, ఎందుకు ఫీవర్ వచ్చిందని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. దానివల్ల మనిషి ఎక్కువ డేంజర్ అవ్వకుండా వెంటనే మనం తగ్గించుకునే అవకాశం చేస్తే మనం హ్యాపీగా హెల్దీగా ఎక్కువ కాలం హెల్దీగా ఉండొచ్చు. హెల్దీ సొసైటీ. థ్యాంక్ యూ.